మాసం కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత పెద్దగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి మీ అందరి కృషితోనే, మీ అందరి సహకారంతో ఇంత పెద్ద ఎత్తున మనం ఈ వేదికని ఇట్లా అలంకరించడం జరిగింది. కొద్దిసేపట్లో మన డీడబ్ల్యూ మేడం గారు కూడా రాబోతున్నారు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, మీరు ఎందుకో నీరసంగా ఉన్నారనిపిస్తున్నారు, బాగా ఉత్సాహంగా లేరు టీచర్స్. అవునా? చూడండి, మనమే అందరికీ చెప్తూ, ముఖ్యంగా పోషకాహార లోపంతో మనమే ఉన్నాం చాలా మంది. కాబట్టి మనం చెప్పే వాళ్ళము ఎలా ఉండాలి, మనమే యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే, మనము నిరుత్సాహపడకండి. చాలా భయపడుతున్నారు, ఎవరో వస్తారు ఏదో చేస్తారనే ఫీలింగ్ లో ఉండకూడదు. మనం ఎప్పుడూ కూడా మనం చేసే పని ఇన్ టైంలో చేస్తూ, మన పనిని రెగ్యులర్గా అన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటే మీరు కూడా బాగా ఉత్సాహంగా ఉంటారమ్మా. ఎవరితో భయపడాల్సిన పని లేదు. మన పని మనము ఇన్ టైంలో చేస్తూ ఉండాలి. మీ టైం షెడ్యూల్ కానీ, మీ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కానీ, ఇంకోటి మనం పిల్లలకి హౌస్ విజిట్స్ కానీ, చేసే కార్యక్రమాల్లో నిర్లక్ష్యం ఎవరైతే చూపిస్తారో వాళ్ళే చాలా ఇబ్బంది పాలవుతారు. మన పిల్లలు మన బెనిఫిషియర్స్ కోసమే మనం పనిచేయడానికి వచ్చాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన సేవల్ని మనకి అందించాలి. మనదేంటి మాతా శిశు సంరక్షణ కదా, మనకి తల్లులు పిల్లలు. కాబట్టి ఏజిటర్స్ నుంచి కూడా మనము తల్లులకి పిల్లలకి అన్ని రకాలుగా మోటివేట్ చేయాలి. ఈ పోషకాహారం అయితే మనము మన గ్రామాల్లో జీపీలో ఎలా డెమో చేసి చూపించండి. ఇక్కడ మనం అందరం టీచర్స్ ఉన్నాం, అందరికి కూడా అవగాహన ఉంది. 30 years నుంచి కూడా మనం ఇలాంటి సేవలు చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీ అందరికీ తెలుసు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు థ్యాంక్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. బాగా మీరు విజిట్స్కి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలని చెప్పినారు కదా జ్యోతి మేడం. భయపడద్దు, మెయిన్ ధైర్యంగా ఉండండి. మన పని మనం చేసుకుంటూ పోతే ఏం కాదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. పని కరెక్ట్గా చేయాలి, అంతే సక్రమంగా చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ జ్యోతి. ఇప్పుడు మన ఇన్ఛార్జ్ సిడిపిఓ పద్మాంజలి మేడం మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎంపీడీఓ సార్ గారికి, మరియు డీసీ మన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ నరేంద్ర సార్ గారికి, మరియు సుదీప్ డాక్టర్ గారికి, ఎమ్మెల్యేశ్రీ శ్వేత మాధవ్ గారికి, ఫిజియోథెరపీ డాక్టర్ నళిని మేడం గారికి, మరియు ఎఫ్ఆర్ఓ సార్ గారికి, ఇక్కడ ఎంఎస్కేకి వచ్చిన గీతా గారికి, మరియు హెల్త్ సూపర్వైజర్కి, నాతో పాటు సూపర్వైజర్స్ అందరికీ, మరియు మా ప్రాజెక్ట్ బ్లాక్ కోఆర్డినేటర్ సుధాకర్ గారికి, అందరికీ నా యొక్క మీ అందరికీ మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయితే మీరందరూ వర్క్ చేస్తున్నారు, పోషణ మాసం అని కూడా చేస్తున్నారు. కానీ మీకు ఏమైందంటే పిఎల్ఓ డ్యూటీ పడడం వల్ల ఈ పన ఆ పన అన్నట్టు చాలా ఎందుకంటే ఇబ్బంది పడుతున్నారు టీచర్లు కూడా. మేము కూడా ఏం అనలేకపోతున్నాం. అంటే సార్ రమ్మంటున్నారు, ఇటు మీరు పోషణ మాస ప్రోగ్రామ్ చేయమంటున్నారు, మళ్ళీ ఫొటోస్ అప్లోడ్ చేయమంటున్నారు. ఎన్ని వేయాలి మేడం అన్నట్టు మీ బాధ అనేది. అంటే మీరు కూడా ఇప్పుడు మేము ఏంటంటే మా పై అధికారులు చెప్పినట్టు మేము వినాల్సి వస్తుంది, మేము చెప్పినట్టు కూడా మీరు వినాలి. అయినా సరే కానీ ప్రాజెక్ట్ టీచర్స్ అందరూ కూడా మన నరేంద్ర సార్ గారు ఫొటోస్ అప్లోడ్ చేయమంటే కూడా మీరు చెప్పడం వల్ల కూడా మీరు కూడా చేసేరు, చాలా వరకు చేసిరు. కాబట్టి ఇంకొకటి సార్ చెప్పినట్టు గ్రోత్లో ఇంతకుముందు వేసినట్టు కాదు. పిల్లల బరువులని 100 గ్రాములు కూడా తేడా వేయొద్దు. ఎందుకంటే 100 గ్రాములలోనే ఆ పిల్లలు నార్మల్కి వస్తున్నారు. మీరు ఆ నార్మల్కి రావడం వల్ల ఏమైందంటే ఆ పిల్లవాడికి పాలామృతం ప్లేస్ ఇవ్వాల్సి వస్తుంది. అట్లాంటి వాళ్ళకి పాలామృతం ప్లేస్ ఇవ్వలేదు, ఆ బరువు అనేది ఎంత పెరగడు. కాబట్టి మీరు బరువు 1కి 3 సార్లు చూడమంటున్నారు. ఇప్పుడు బరువు 1 సారి 2 సార్లు కాదు, 3 సార్లు చూడండి. ఎందుకంటే మీ సెంటర్ పరిధిలో ఒక 100 మంది పిల్లలు 50 మంది ఉంటారు. కాబట్టి మీకు కూడా రోజు చూస్తుంటారు, ఆ పిల్లల్ని టీహెచ్ఆర్ ఇచ్చేటప్పుడైనా చూస్తుంటారు, మీకు ఐడియా ఉంటుంది. ఆ పిల్లల్ని చూడగానే అరే వీళ్ళు వీకున్నాడు, వీళ్ళు సాంట్లోనో మ్యాథ్లోనో ఉంటాడని మీరు చూసే చెప్పగలరు. ఒక్కొక్కరికి 20 ఏళ్ళు అంటే సీనియర్ ఉన్నది మీ టీచర్లు, మీకు తెలియదు అంటే మీకు అంత అదైపోయారు, మీరు చూడగానే చెప్పేటట్టు ఉన్నారు. కానీ మీరు ఏం చేస్తున్నారంటే బరువులు